విద్యా ప్రోత్సాహకాలు స్ఫూర్తిదాయకం. ఉన్నత విద్యాభ్యాసంతో అపార ఉపాధి అవకాశాలు. డాక్ యార్డ్ ఉద్యోగులు సేవలు ప్రశంసనీయం. ఇండియన్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్. డాక్ యార్డ్ ఉద్యోగులు సేవలు ప్రశంసనీయం. ఇండియన్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్. ఉన్నత విద్యాభ్యాసంతోనే విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఇండియన్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ అన్నారు. ఆదివారం ఎన్ఏడి జంక్షన్, కాకాని నగర్, కేటీబీ కళాక్షేత్రంలో క్రీడల్లో రాణిస్తున్న సుమారు 35 మంది విద్యార్థులకు క్రికెటర్ భరత్ చేతుల మీదుగా విద్యా ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తన తండ్రి కూడా డాక్ యార్డ్ ఉద్యోగి అని, ఆయన సంపాదనతోనే తాను అంచెలంచెలుగా క్రికెట్లో ఎదుగుతూ వచ్చానన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు, న్యూరాలజిస్ట్ ఇందాల వెంకట రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు చేయూతను అందించాలన్నారు. అప్పుడే పేదరికం తగ్గుతుందన్నారు. విద్యా ప్రోత్సాహకాలు పిల్లలకు మరింత స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జబర్దస్త్ ఫేమ్ అప్పారావు తదితరులను కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి, డాక్ యార్డ్ ఉద్యోగులు అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డాడీకి కూడా చాలా వాల్యూస్ డాక్ యార్డ్ నుంచి వచ్చాయి. సో డాడ్ చాలా యంగ్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. సో డాడ్ని నర్చర్ చేసింది కూడా మీలాంటి సీనియర్స్ అండ్ ఏజ్లో ఉన్న వాళ్ళు. సో అదే రెస్పెక్ట్, అదే గౌరవం డాడీ దగ్గర నుంచి మాకు వచ్చింది. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఐఎమ్ హియర్. అండ్ ఎస్, కష్టం అందరూ పడతారు, బట్ దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి అండ్ పెద్దల అనుగ్రహం కూడా ఉండాలి. సో నా విషయంలో అన్నీ ఉండడం బట్టి ఇండియాకి నేను సోఫార్ 7 టెస్ట్ ఆడాను అండ్ ఇంకా ముందు కూడా ఆడతాను. అండ్ IPL 5 సీజన్స్ అది ఆడా. సో లాంగ్ స్టోరీ షార్ట్, నాకు నచ్చింది, నేను చేద్దామని ఎప్పుడు అనుకున్నా. అది నేను నా పేరెంట్స్కి కన్వే చేశాను. సో వాళ్ళు చదువుకోవాలి అని చెప్పి చాలాసార్లు అన్నారు. సో నేను అన్నా చదివితే నాకు ఆడనిస్తారా అని చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. నువ్వు చదువు, నార్మల్ 70% చదువు అండ్ ఆట ఆడు, సో మాకేం ప్రాబ్లం లేదని వాళ్ళు సపోర్ట్ చేశారు. సో యాజ్ యంగ్స్టర్స్, ఇఫ్ వీఆర్ క్లియర్, మనకి ఏది కావాలి, మనకి ఏది చేయాలి అని మీరు క్లియర్ ఉంటే సూనర్ ఆర్ లేటర్ అది మన చేతికి వస్తుంది. మేబీ జర్నీలోని కొంతమంది చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు, కొంతమందికి కొన్ని ఆబ్స్టికల్స్ రావచ్చు, డిజెక్షన్స్ రావచ్చు, సక్సెస్, ఫెయిలియర్, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. బట్ సక్సెస్ వచ్చినప్పుడు హై అయిపోయి, ఫెయిలియర్ వచ్చినప్పుడు డౌన్ అయిపోయి, దట్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల మన గోల్స్ మనమే రీచ్ అవ్వకుండా ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. It can be sports, it can be academics, it can be arts or whatever it is. So మన అందరికీ అన్ని